బీఆర్ఎస్ ఉన్నది. కానీ నాయకుడు లేడు వాడు బీఆర్ఎస్ లో, తిముక పోటీ ఉండే అవకాశం అయితే ఉంది. రైట్ సార్. మొత్తానికి పబ్లిక్ పల్స్ 2025 రాజ్ న్యూస్ స్టడీ చేసింది. రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్లో ప్రజా అభిప్రాయం కూడా సేకరించే ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికిప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక బీఆర్ఎస్ పార్టీకి లాభించే అవకాశం కనిపిస్తోంది. 5 ప్లేసెస్లో అయితే ఈ చెప్పుకున్న 10 నియోజకవర్గాల్లో 5 ప్లేసెస్లో బీఆర్ఎస్కి ఫేవర్గా ఉంటే 2 ప్లేసెస్లో కాంగ్రెస్కి ఫేవర్గా ఉంది. మిగతా 2 స్థానాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా కనిపిస్తోంది. ఒక్క నియోజకవర్గానికి వస్తే హోరాహోరీ పోరైతే స్పష్టంగా కనిపిస్తోంది. ఓవరాల్గా అసలు మూడ్ ఆఫ్ తెలంగాణ విషయానికి సంబంధించి రాజ్ న్యూస్ స్టడీ ఎలా కొనసాగింది, సో ఇప్పుడు ఓవరాల్గా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి విశ్లేషణ చూసిన తర్వాత ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే ఒకసారి కరెస్పాండెంట్ రాజిరెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం. రాజిరెడ్డి చెప్పండి, ఓవరాల్గా ఈ 10 నియోజకవర్గాల్లో కనుక ఉప ఎన్నిక అనివార్యమైతే కనుక ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలో ఎంతమంది మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని దానిపైన అసలు ఓవరాల్గా ఏం చెప్తారు? ఏ పార్టీకి ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే కనుక లాభం చేకూరే అవకాశం కనిపిస్తోంది? రాజేశ్వర్, ఓవరాల్గా రాజ్ న్యూస్ క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఎక్కడికక్కడ ఉప ఎన్నికలు ఒకవేళ జరిగితే ఏ రకంగా ఉంటుందనేది కూడా రాజ్ న్యూస్ అక్కడ పబ్లిక్ పల్స్ తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా రాజ్ న్యూస్ టచ్ చేసింది. అందులో ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు. అందులో ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే ఈ 10 నియోజకవర్గాల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ఇప్పుడున్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్ఎస్కు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ 5 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది. ఆ 5 నియోజకవర్గాల్లో మొదటగా పటాన్చెరు నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చారు. అయితే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి రాకముందే కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అతనికి కూడా బలమైన అనుచర వర్గం ఉంది. అతనికి కూడా బలమైన సామాజిక సమీకరణాలు ఉన్నాయి. ఇవన్నిటి కోణంలో అసలు ఈ యొక్క కాట శ్రీనివాస్ గౌడ్ ఎంతవరకు ఇతనికి సపోర్ట్ చేస్తారా అనేది తెలియదు. ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చినా కానీ ఆయన సపోర్ట్ చేయకపోవచ్చు పెద్దగా. ఈ యొక్క నేపథ్యంలో ఇక్కడ నార్త్ ఇండియన్స్ ఓట్లు కూడా ఉంటాయి. ఇక్కడ ఓట్లు అనేది స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ బీజేపీకి కూడా ఈసారి గణనీయంగా ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఉంది. ఇదంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును చీల్చే అవకాశం ఉంది. అడ్వాంటేజ్ అయితే బీఆర్ఎస్కు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ కూడా బలమైన నేత కోసం అన్వేషణ చేస్తుంది. ఎవరు బీఆర్ఎస్కి వచ్చినా కానీ బీఆర్ఎస్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇక్కడ పబ్లిక్ టాక్లో తెలుస్తుంది. అదే రెండో నియోజకవర్గం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గెలిచేది స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. ఈ స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే కడియం శ్రీహరి పైన అసంతృప్తి వ్యక్తమవుతుంది. కడియం శ్రీహరి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఉన్నాడు, ఆ తర్వాత బీఆర్ఎస్లోకి వచ్చాడు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చాడు. కాంగ్రెస్లోకి రాకముందు అసలు కేసీఆర్ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ 5 సంవత్సరాలు పాలన కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది అనేది కూడా బీఆర్ఎస్ నేత నుంచి మొదటగా స్టేట్మెంట్ చేసింది కూడా కడియం శ్రీహరి. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఒకటేసారి ప్లేట్ ఫిరాయించాడు. ప్లేట్ ఫిరాయించిన తర్వాత వాళ్ళ కూతురికి ఏకంగా ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు, కాంగ్రెస్ టికెట్. ఆ తర్వాత ఎంపీగా కూడా గెలిచింది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈయన ఏ ఎండకు ఆ గొడుగు పెట్టే రకం కాబట్టి ఇతని మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పైపెచ్చు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి కూడా కంచుకోటగా బీఆర్ఎస్ నియోజకవర్గంగానే ఉంది. 2014 కానీ 18 కానీ 23 కానీ బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కూడా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కే అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఖైరతాబాద్లో కూడా బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దానం నాగేందర్కు విజయారెడ్డి సహకరించే అవకాశాలు అయితే ఏమాత్రం కనబడతలేవు. ఎందుకంటే దానం నాగేందర్కు విజయారెడ్డికి అసలు పడదు. గత ఎన్నికల్లో విజయారెడ్డి పైనే దానం నాగేందర్ గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఒకే పార్టీలో ఇద్దరు పరస్పర విరుద్ధంగా ఉంటారు కాబట్టి ఏమాత్రం సహకారం చేయరు. ఇక్కడ కూడా గణనీయంగా బీజేపీ ఓట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అదంతా అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి అయ్యే అవకాశాలు ఉంది. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే కూడా ఈ యొక్క రాజేంద్రనగర్ నియోజకవర్గం పైన కూడా ఇప్పుడున్నటువంటి ప్రకాష్ గౌడ్ పైన వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పార్టీ మారే నేపథ్యం కూడా ఇతనిలో ఉందనేది కూడా ప్రజలు గ్రహించారు. అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా ఒకవేళ కార్తిక్ రెడ్డి వస్తే ఇక్కడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అనేది కూడా అక్కడ ప్రజల్లో నాడి వినిపిస్తుంది. అంతేకాకుండా మొన్న ఓడిపోయినటువంటి తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచి కూడా బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. ఇక్కడ ఓట్లు స్ప్లిట్ అవుతాయి. ఇక్కడ నార్త్ ఇండియన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. నార్త్ ఇండియన్స్ ఓట్లు కూడా కీలకం కాబోతాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ అడ్వాంటేజ్ కనబడుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చేవెళ్ళ చూసుకున్నట్టయితే చేవెళ్ళ కూడా కాలయాదయ
తక్కువ మేయర్తోనే గెలిచాడు మొన్న. అక్కడ భీమ్ భరత్ ఉన్నాడు. భీమ్ భరత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళ యాదయ్యకు సపోర్ట్ చేసే అవకాశం కనబడతలేదు. అంతేకాకుండా కాళ యాదయ్య పైన కూడా ఆ నియోజకవర్గాల్లో అసంతృప్తి ఉంది. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కాంగ్రెస్కి ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే కాంగ్రెస్ గెలిచే నియోజకవర్గాలు అయితే చూసుకున్నట్టయితే బాన్స్వాడ కనబడుతుంది. బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారినా మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినా కానీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డికి ఆ నియోజకవర్గంలో గట్టి క్యాండిడేట్ ఎవరు లేరు. మన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అతను కూడా ఏనుగు రవీందర్ రెడ్డి, అతను కూడా ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ కాదు. అతను కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి బాన్స్వాడకి వచ్చి పోటీ చేశారు కాబట్టి అతని ప్రభావం అక్కడ తక్కువనే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా అక్కడ సహకరించకుండా అటు బీఆర్ఎస్ కేడర్ కానీ ఇటు కాంగ్రెస్ కేడర్ కానీ పోచారం శ్రీనివాసరెడ్డికి సహకరించే అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ పోచారం శ్రీనివాసరెడ్డి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావు మరోసారి గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ కూడా పోడం వీరయ్య కాంగ్రెస్లో ఉన్నాడు. పోడం వీరయ్య పైన తెల్ల వెంకట్రావు కేవలం 5,700 పైచికి ఓట్లతో మాత్రమే గెలిచారు. కాబట్టి ఇప్పుడు పోడం వీరయ్య అదే పార్టీలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు కాస్త సఖ్యత గ్యాప్ అయితే కనబడతలేదు. అంతేకాకుండా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఛాలెంజ్గా తీసుకొని ఈ నియోజకవర్గాన్ని ఎట్లాగో గెలిపించుకుంటే మొత్తం క్లీన్ స్వీప్ చేసినట్టు అవుతుంది. ఒక భద్రాచలం మినహా ఖమ్మం అంతా కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ గెలిపించుకోవాలనే తాపత్రయంలో ఉంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా గద్వాల్ నియోజకవర్గానికి వస్తే కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి మొన్న ఓడిపోయిన సరిత యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పటికైతే మొదటగా అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ముఖ్యమంత్రి సంత జిల్లా పైపెచ్చు ఛాలెంజ్గా తీసుకుంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంత జిల్లాల నుంచి ఓడిపోతే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ సీరియస్గా ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా సరిత యాదవ్ కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మరోసారి గెలిచే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇక టఫ్ ఫైట్ ఇచ్చే నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జగిత్యాల నియోజకవర్గంలో కాస్త ఎడ్జ్ బీజేపీకి అనమాట. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ సంజయ్ పరిస్థితి గడ్డుకు పరిస్థితి ఉంది. రెండింటికి చెడ్డ రేవడిలాగా మారిపోయింది. ఎందుకంటే పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో చేరిన తర్వాత సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు కూడా పెట్టలేదు. అంతేకాకుండా జీవన్ రెడ్డికి కీలక అనుచరుడుగా ఉన్నటువంటి గంగారెడ్డి పైన సంజయ్ అనుచరుడే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున రోడ్డు పైన రాస్తారోకలు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అసలు పచ్చగడ్డిలో అగ్గిపుల్లు వేస్తే బగ్గు అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డి అనుచర వర్గం కానీ జీవన్ రెడ్డి క్యాడర్ కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సంజయ్కి సహకరించదు. కాబట్టి అక్కడ బీజేపీకి ఎందుకు అడ్వాంటేజ్ అవుతుందంటే పద్మశాలి కమ్యూనిటీకి సంబంధించినటువంటి బోగస్ రావని గతంలో 42,000 పైచీలకు ఓట్లు సాధించింది. అయితే ఈ యొక్క నేపథ్యంలో బోగస్ రావానికి పద్మశాలి ఓట్ బ్యాంకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవన్ రెడ్డి వర్గం ఇటు సపోర్ట్ చేస్తే బోగస్ రావానికి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక నియోజకవర్గానికి వస్తే షేర్లింగంపల్లి కూడా కాస్త టఫ్ ఫైట్గా కనబడుతుంది. ఇక్కడ కూడా షేర్లింగంపల్లిలో అటు బీజేపీ అటు బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉంది. కొంచెం ఎడ్జ్ బీఆర్ఎస్కు అదేవిధంగా బీజేపీకి నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఎందుకంటే ఇక్కడ జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లిలో గాంధీకి సహకరించడానికి తెలియదు. ఎందుకంటే గతంలో జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఓడిపోయారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నార్త్ ఇండియన్ ఓటు కూడా గణనీయంగా ఉంది. బీజేపీ కూడా ఘనమైన ఓట్లు సాధిస్తుంది. కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకొకటి కీలకమైన విషయం ఏంటంటే హైదరాబాద్ నియోజకవర్గాలకు వచ్చే వరకు హైడ్రా ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కాంగ్రెస్ పైన పడింది. హైడ్రా వల్ల తమ జీవితాలు చిన్న భిన్నమయ్యాయనేది కూడా వ్యతిరేకత ఉంది. ఇదన్నిటి నేపథ్యంలో ఓవైపు హైదరాబాద్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ కాలేదు. కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లు కొంత మొగ్గు చూపారు బీఆర్ఎస్కి. అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా ఇచ్చినటువంటి పథకాలు 6 పథకాలు అమలు కాలేదు. కాబట్టి బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని పథకాలు ఇచ్చారు, అమలు చేశారనేది కూడా ప్రజల్లో విశ్వాసం ఉంది. ఈ యొక్క నేపథ్యంలోనే రాజ్ న్యూస్ స్టడీ చేసిన దానిలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడున్న సమీకరణ నేపథ్యంలో కాంగ్రెస్కు 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది, బీఆర్ఎస్కు 5 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టఫ్ ఫైట్ 2 సీట్లు ఉన్నాయి. ఆ టఫ్ ఫైట్ లో కూడా బీజేపీ లీడ్ ఎడ్జ్ కనబడే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇది పబ్లిక్ పల్స్. థ్యాంక్ యూ అంది సత్యం గారు అండ్ రామ్మోహన్ గారు చాలా పేషెన్స్గా ఇంతసేపు ఉండి కూడా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి విశ్లేషణ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఓవరాల్గా ఇది రాజ్ న్యూస్ పబ్లిక్ పల్స్. ఒక్క మాటలో చెప్పాలంటే 10 చోట్ల ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక బీఆర్ఎస్ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 2, మరో చోట కొంచెం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండగా
రెండు నియోజకవర్గాల్లో మాత్రం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో నియోజకవర్గాల వారీగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు, స్టేషన్ గన్పూర్, చేవెళ్ల, ఖైరతాబాద్, రాజేంద్ర నగర్ నియోజకవర్గాల్లో స్పష్టంగా గెలిపించేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక బాన్సువాడ, భద్రాచలం ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే గద్వాలలో కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఉందని చెప్పేసి రాజ్ న్యూస్ అధ్యయనం అయితే తేలింది. ఇక జగిత్యాల, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా హోరాహోరీగా తలపడుతున్నట్టుగా సమాచారం అయితే అందుతోంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న గ్రౌండ్ రిపోర్ట్. ఇండియా టుడే జాతీయ స్థాయిలో ఉన్న అభిప్రాయాన్ని మూడ్ ఆఫ్ ది నేషన్గా వివరించగా, రాజ్ న్యూస్ మూడ్ ఆఫ్ తెలంగాణ అభిప్రాయాన్ని ప్రజలకు వివరించేందుకైతే మేము ప్రయత్నం చేశాం. సో మేము చేసిన ఈ ప్రయత్నం మీకు కూడా నచ్చే ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కూడా అటు యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే వెబ్సైట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈరోజు రాజ్ న్యూస్ చేపట్టిన పబ్లిక్ పల్స్ 2025 ఒకవేళ ఉప ఎన్నిక జరిగితే కనుక ఎంతవరకు పర్ఫెక్ట్గా రిజల్ట్స్ అనేవి ఉంటుందని చెప్పే విషయంలో మీ సహకారం కూడా కోరుకుంటున్నాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.